త్రిశూలము చక్రము ఖడ్గము శంఖము ధనుస్సు అన్నియు ఆమె సంకల్పమునకు సేవకములయ్యెను. సింహవాహనముపై విరాజిల్లిన దేవి భూమ్యాకాశములను ధైర్యముతో నింపెను. తల్లి రూపములో సౌమ్య కరుణ, యోధు రూపములో అజేయ శక్తి ఏకమై దర్శనమిచ్చెను. మహిషాసురుడు ఒక్క రూపములో నిలవక మాయ బలముతో మారుచు యుద్ధమాడెను. అహంకారము కూడా మన జీవితములో ఎన్నో ముఖములు ధరించునని ఈ లీలా బోధించెను. కొన్నిసార్లు అది బలమనే పేరుతో వస్తుంది, కొన్నిసార్లు హక్కనే పేరుతో గర్జిస్తుంది. కొన్నిసార్లు అలసత్వముగా, కొన్నిసార్లు కోపముగా, కొన్నిసార్లు మొండితనముగా మనస్సును ఆక్రమిస్తుంది. దేవివి ప్రతిరూపమును గుర్తించి స్థిర చిత్తముతో ధర్మయుద్ధము సాగించెను. అవతలివాడు మారినా తల్లి సంకల్పము మారకపోవుటే మహిషాసురమర్దిని మహిమా. త్రిశూలఘాతముతో మహిషాసురుని మాయ గర్వము ఛేదింపబడెను. అధర్మము ఎంత బలంగా కనిపించిన సత్యశక్తి ఎదుట నిలువలేదని జగత్తు చూచెను. తల్లి ఉగ్రత ద్వేషము కాదు, రక్షణకై ఉదయించిన కరుణాగ్ని. నిరపరాధుల కన్నీరు ధర్మశక్తిగా మారినప్పుడు దుర్గా రూపము ప్రత్యక్షమవుతుంది. భక్తుని అంతరంగములోను మహిషాసురుడు జడత్వముగా దాగి ఉండును. నేడు కాదు రేపు అనే మాయ వాక్యముతో సాధన మార్గమును ఆపివేయును. మహిషాసురమర్దిని స్మరణ జడత్వమును కదిలించి సంకల్పమును మేల్కొల్పును. తల్లి కటాక్షము పడినప్పుడు భయం తగ్గి కార్యధైర్యము నిలిచిపోవును. అమ్మా మా లోపలి మొండితనమును జ్ఞానముతో కరిగించుము. మా అలసత్వమును శక్తిగా, మా కోపమును ధర్మరక్షణగా, మా భయమును భక్తిగా మార్చుము. జయ జయ మహిషాసురమర్దిని సింహవాహిని ధర్మపాలిని తల్లి. భక్తుల హృదయములలో దుర్గా బలమును నింపి జీవన యుద్ధమునకు ధైర్యమిచ్చుము. జయ జయ ఆదిశక్తి జగదంబికే దేవతేజోరూపిణి విజయప్రదాయిని. అజ్ఞాన మహిషుమను పురదించి శపసము గయకబుతావా జీవికుగా.
జగదంబికే దేవతేజరూపిణి పరాశక్తి మాతః ధర్మరక్షణ విజయప్రదాయిని సింహవాహిని దుర్గే నమో నమః మహిషాసురుని గర్వబలం లోకములను భయఛాయలో నెట్టిన ఘోర కాలము వచ్చెను దేవతల శక్తులు ఒకటై తల్లి రూపముగా వెలసినప్పుడు ఆశ మళ్ళీ ప్రకాశించెను బ్రహ్మ విష్ణు మహేశ్వరాది దేవ తేజస్సులు దివ్య జ్వాలలై సమకూరెను ఆ తేజస్సుల మధ్య నుండి సింహవాహిని ఆదిశక్తి మహిమాన్విత రూపమున అవతరించెను దేవతలు ఆయుధములను సమర్పించి తమ శక్తిని తల్లి చేతులలో ధర్మయుద్ధముగా నిలిపిరి త్రిశూలము చక్రము ఖడ్గము శంఖము ధనుస్సు అన్నీ ఆమె సంకల్పమునకు సేవకములయ్యెను సింహవాహనముపై విరాజిల్లిన దేవి భూమి ఆకాశములను ధైర్యముతో నింపెను తల్లి రూపములో సౌమ్య కరుణ యోధు రూపములో అజేయ శక్తి ఏకమై దర్శనమిచ్చెను మహిషాసురుడు ఒక్క రూపములో నిలవక మాయ బలముతో మారుచు యుద్ధమాడెను అహంకారము కూడా మన జీవితములో ఎన్నో ముఖములు ధరించునని ఈ లీలా బోధించెను కొన్నిసార్లు అది బలమనే పేరుతో వస్తుంది కొన్నిసార్లు హక్కనే పేరుతో గర్జిస్తుంది కొన్నిసార్లు అలసత్వముగా కొన్నిసార్లు కోపముగా కొన్నిసార్లు మొండితనముగా మనస్సును ఆక్రమిస్తుంది దేవి ప్రతిరూపమును గుర్తించి స్థిర చిత్తముతో ధర్మయుద్ధము సాగించెను అవతలివాడు మారినా తల్లి సంకల్పము మారకపోవుటే మహిషాసురమర్దిని మహిమ త్రిశూలఘాతముతో మహిషాసురుని మాయ గర్వము ఛేదింపబడెను అధర్మము ఎంత బలంగా కనిపించినా సత్యశక్తి ఎదుట నిలువలేదని జగత్తు చూచెను తల్లి ఉగ్రత దేశము కాదు రక్షణకై ఉదయించిన కరుణాగ్ని నిరపరాధుల కన్నీరు ధర్మశక్తిగా మారినప్పుడు దుర్గా రూపము ప్రత్యక్షమవుతుంది భక్తుని అంతరంగములోను మహిషాసురుడు జడత్వముగా దాగి ఉండును
సత్యాన